ఎన్పిసిఐ యూపీఐ లావాదేవీల పరిమితులను పెంచింది. సెప్టెంబర్ 15, 2025 నుంచి పన్ను చెల్లింపులు, క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, రుణ వసూళ్లు వంటి విభాగాలకు కొత్త లిమిట్స్ అయితే అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుంచి యూపీఐ ద్వారా 24 గంటల్లో 10 లక్షల వరకు అయితే లావాదేవీలను చేయొచ్చు. వ్యక్తి నుండి వ్యక్తికి అంటే పర్సన్ టు పర్సన్ చూసుకుంటే ఒక రోజుకు 1,00,000గానే ఉంది. అంటే అలాంటి జీపే కానీ ఫోన్పే కానీ 1,00,000 మాత్రమే చేయొచ్చు. అంటే ముఖ్యంగా తెలిసిన వాళ్ళకి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఓన్లీ 1,00,000 వరకే సెండ్ చేయొచ్చు మనము జీపే అండ్ ఫోన్పే నుంచి. అలాగే కీలక మార్పులు ముఖ్యంగా చూసుకుంటే ఏమున్నాయో ఒకసారి చూద్దాం. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు ఒక్క లావాదేవీ వచ్చేసి 5 లక్షలు పరిమితి, డైలీ లిమిట్ వచ్చేసి 6 లక్షలు. లోను ఈఎంఐ పే చెల్లింపులు పర్ డే వచ్చేసి 5 లాక్ ఎట్ ఎ టైం 5 lakhs చేయొచ్చు అండ్ ఓవరాల్గా 10 లక్షలు చేయొచ్చు. అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బీమా చెల్లింపులు వచ్చేసి ఎట్ ఎ టైం 5 లక్షలు పే చేయొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 10 లక్షల వరకు పే చేయొచ్చు. అండ్ ట్రావెల్కి సంబంధించిన లావాదేవీల్లో ఎట్ ఎ టైం 5 లక్షలు అయితే పే చేయొచ్చు. అండ్ ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో ట్యాక్స్ పేమెంట్ వాటిలో ఎట్ ఎ టైం 1,00,000 చేయొచ్చు. ఓవరాల్గా డే వైజ్ వచ్చేసి 5 లక్షలు అయితే చేయొచ్చు. అండ్ బ్యాంకింగ్ సేవలు, టర్మ్ డిపాజిట్ వంటి వాటిలో 5 లక్షల లిమిట్ అయితే పెంచడం జరిగింది. ఇంతకుముందు 2 లక్షలు మాత్రమే ఉండేది. తర్వాత విదేశీ మారకం పరిమితి బీబీపీఎస్ ద్వారా చూసుకుంటే 5 లక్షలు ఎట్ ఎ టైం చేయొచ్చు.